హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. మొబైల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి కూడా పోలీసు వారి హెచ్చరిక జారీ అండి. మరి పోలీసు వారు ఏమని చెప్తున్నారు హెచ్చరికలో అని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఆన్‌లైన్ మోసాల గురించి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారండి. మోసగాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను ఉపయోగించి మోసాలు చేస్తున్నారని మనకు తెలుసు. ముందుగా వారు మీ ఏటీఎం కార్డ్ నంబర్ చెప్పి తర్వాత బ్యాంక్ డీటెయిల్ అడిగి డబ్బులు వసూలు చేసేవారు ఓటీపీ ద్వారా. ఇప్పుడు వారు కూడా మరింత అప్‌డేట్ అయిపోయారు. సమర్థవంతంగా ఆన్‌లైన్ మోసాలకు దిగుతున్నారు మోసగాళ్ళు. తాజాగా మోసగాళ్ళు మీ పేరు మీద కొరియర్ వచ్చింది. అందులో డ్రగ్స్ ఉన్నాయి. మీ మీ ఆధార్ కార్డు, బ్యాంక్ కార్డు వివరాలు ఆధారంగా మీరైతే ఈ విధంగా పట్టుబడ్డారని జెప్పేసి నకిలీ మోసపూరిత కాల్ చేస్తున్నారు. ఇంకా వీడియో కాల్ గూడా చేసి కొందరు నకిలీ పోలీస్ రూపంలో అంటే పోలీస్ డ్రెస్ ఏసుకొని బెదిరింపులు చేస్తూ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులొస్తున్నారంటూ ఆ పద్ధతుల్లో మోసాలకైతే దిగుతున్నారు. ఇలాంటి ఘటనల్లో భయపడకుండా పోలీస్ స్టేషన్‌లో నేరుగా కలవాలని పోలీసులు సూచిస్తున్నారు ఫ్రెండ్స్. ఇటీవల జరిగిన ఓ ఉదంతంలో ఇలాంటిదే ఒక ఫోన్ కాల్‌కి భయపడి ఒక తల్లి గుండెపోటుతో మరణించిందని తెలిసింది. ఇది చాలా విషాదకరం. కాబట్టి మీ పేరు మీద ఏదైనా కొరియర్ గాని వచ్చి ఫోన్ చేస్తే తక్షణమే కాల్ కట్ చేసి అటువంటి బెదిరింపులకు లొంగవద్దు. ఎవరైనా సరే వీడియో కాల్ చేసి బెదిరిస్తే నేరుగా పోలీస్ స్టేషన్‌లోనే కలుద్దాం రండి అని చెప్పేసి చెప్పండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 1930కి కాల్ అయితే చేసి మీ వివరాలను అందించి సంబంధిత అకౌంట్‌ని అయితే బ్లాక్ చేయించుకోవచ్చు. స్థానిక లేకుంటే స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా వెంటనే ఫిర్యాదు చేసిన నమోదైతే చేయవలసి ఉంటుంది. ఇలాంటి మోసాలు జరగకుండా ఉండేందుకు మిమ్మల్ని మీరు మోసగాళ్ళ చట్టం నుంచి అయితే రక్షించుకోవడానికి అప్రమత్తంగా ఎల్లవేళలా ఉండండి. సో, ఎవరు నెమ్మదిగా వివరాలు అడిగి సూటిగా స్పందించండి. ఎవరు ఏంటని నెమ్మదిగా వివరాలైతే ఆరా తీయండి ఫోన్ చేసిన వాళ్ళ దగ్గర. సో, సూటిగా వాళ్ళనైతే స్పందించండి వాళ్ళతో. ఇక ఇలాంటి ఘటనపై నేరుగా పోలీస్ స్టేషన్‌లో గూడా మనము కలవడం అత్యంత సురక్షితం అన్నమాట. అంటే వారు నిజంగా పోలీసులో కాదనేది పోలీస్ స్టేషన్‌కెళ్తేనే తెలుస్తుంది. సో, ఇలాంటి మోసాలైతే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి ఇలాంటివి ఏదైనా మీకు గనక ఎదురైనట్లయితే తప్పకుండా మీరు తగు చర్యలైతే తీసుకోండి. పోలీసు వారైతే ఈ మేరకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.